మీ పేరమ్మా? రెజిడెంట్ పెట్ట ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? లంక గ్రామం ఆయనవల్లి మండలం. మా మామూలుగా వ్యవసాయం పని. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? మా నియోజకవర్గంలో వేణుగోపాల స్వామి గారికి ఓటేద్దాం అనుకున్నాం. ఎందుకని వేణుగోపాల్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకనంటే జగన్ గారు పెట్టిన ఆశయాలు, కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఈయన కూడా అమలుపరుస్తారు, మాకు సహాయ సహకారాలు అందిస్తారు అనేసి మేము అనుకుంటున్నాం. మీకు ఆపదలో ఆదుకుంటారా? ఆదుకుంటారని ఓటేస్తామనేసి అంటున్నాను కదండి. సో జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అన్ని మీకు అందాయా? అందే అందుతున్నాయంట. అందుతున్నాయండి. ఏమేమి వచ్చాయి, మీకేమైనా వచ్చాయి? మాకైతే ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారండి. ఉమ్. ముగ్గురు పిల్లలకి మామూలుగా అమ్మఒడి వచ్చింది, విద్యాదీవెన వచ్చింది, గృహవసతి వచ్చింది. అలాగే అమ్మఒడి, విద్యాదీవెన, గృహవసతి ఇవన్నీ కూడా మరి చదువు విషయంలో కూడా మరి జగన్ గారు చాలా సహాయం చేశారు. అలాగే ప్రతి విషయంలో కూడా మరి జగనన్న గారు మరి మాకు సహాయం చేశారు, ఇంకా చేస్తారనేసి మరి జగనన్న గారికి ఓటేసి గెలిపించుకుందామని అనేసి అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా గతంలో, లేదంటే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుంది. మహిళలకు న్యాయం జరిగిందంటారా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో? న్యాయం జరిగిందండి, న్యాయం జరిగింది. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు? అంటే కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు, అవన్నీ అమలు చేశారు. అలాగే ఇంకా మాకు ఆయన ఉంటే ఇంకా కొన్ని అభివృద్ధి పథకాలని పేదవారికి సహాయంగా ఉంటారని తోడు